అనపర్తి సీటు వ్యవహారంలో జరిగిన పరిణామాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం రగిలిస్తున్నాయి. చిన్నమ్మగా పిలువబడే పురంధేశ్వరి గారి మీద ఒక కార్యకర్త పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. స్వప్రయోజనాల కోసం పార్టీ భవిష్యత్తు తాకట్టు పెట్టిన రాష్ట్ర అధ్యక్షురాలు ఏపీలో బీజేపీని సంపూర్ణంగా నాశనం చేస్తోంది. టీడీపీకి బీజేపీ ఆత్మగౌరవం తాకట్టు సంపూర్ణం, సైనికుడిని మోసం చేయడం సిగ్గనిపించడం లేదా పురంధేశ్వరి గారు? టీడీపీ నేతల్ని బీజేపీ తరపున పోటీ పెట్టడానికి పొత్తులు అవసరమా పురంధేశ్వరి? మీలాంటి స్వార్థపరుల రాజకీయ అవసరాలు తీర్చడానికి జాతీయ పార్టీ బీజేపీ ఆత్మగౌరవాన్ని ఇంతగా దెబ్బతీయాలి. అనపర్తి బీజేపీ సీటు అక్కడ బీజేపీ హైకమాండ్ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్న మాజీ సైనికుడు శివకృష్ణరాజు సీటు ప్రకటించారు. పొత్తు ధర్మం ప్రకారం ఆయనకు సహకరించి కలిసికట్టుగా గెలిపించాలి. కానీ ఏం జరుగుతోంది? వ్యూహాత్మకంగా టీడీపీ హైకమాండ్ నల్లమిల్లిని తిరుగుబాటు చేసినట్టుగా రాజకీయం చేయాలని సూచిస్తే అంతా తెలిసి కూడా పురంధేశ్వరి నిరోధించి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి సపోర్ట్ చేయాలని తేల్చి చెప్పకుండా టీడీపీ కోసమే రాజకీయం చేయడం సిగ్గు అనిపించడం లేదా? అప్పుడు నల్లమిల్లినే తీసుకుని బీజేపీ టికెట్ ఖరారు చేస్తారా? అధికారికంగా ప్రకటించకముందే అనపర్తి బీజేపీ అభ్యర్థి ఫోటో కాకుండా టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫోటో ప్రచార వాహనంపై పెట్టుకుని పురంధేశ్వరి ప్రచారం చేయడం సొంత పార్టీని అత్యంత ఘోరంగా అవమానించడం కాదా? పార్టీపై అభిమానం ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారు. కానీ పురంధేశ్వరి మీరు మాత్రం చేశారు. బీజేపీ అత్యంత బలంగా ఉన్న గోదావరి జిల్లాలో వ్యూహాత్మకంగా పార్టీ ఉనికిని దెబ్బతీసే కుట్ర క్లియర్గా కనిపిస్తోంది. దశాబ్దాలుగా పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తున్న వారి కోసం కుట్రతో బలమైన సీట్లు తీసుకునేందుకు పట్టుబట్టలేదు. ఇప్పుడు అనపర్తిని టీడీపీ నేత ముసుగు ధరించి వారి ఖాతాలో మీరే వేస్తున్నారు. అంటే మీ స్వార్థ కుటుంబ ఆర్థిక అవసరాల కోసం బీజేపీ ఉనికి ప్రశ్నార్థకం చేయడం కదా? పొత్తుల ప్రస్తావన వచ్చినప్పటి నుంచి బీజేపీలో 40 ఏళ్లుగా పనిచేసుకుంటున్న సీనియర్ నేతల దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ఎవరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదు. నిన్న మొన్న పార్టీలో చేరిన వారే నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్లే పోటీ చేస్తున్నారు. అరకొరగా అవకాశం వచ్చిన శివకృష్ణరాజు వంటి వారిని అవమానించి చివరి క్షణాల్లో పోటీ చేస్తున్నారు. పురంధేశ్వరి మీరు బీజేపీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి టీడీపీ కోసం పనిచేస్తున్నారు. బీజేపీ కోసం ఒక్కరోజు కూడా పనిచేయలేదు. ఇది ప్రతి సామాన్య బీజేపీ కార్యకర్త అభిప్రాయం. పార్టీని బలోపేతం చేసేందుకు ఒక్క నిర్ణయం తీసుకోపోగా టీడీపీకి అనుబంధ పార్టీగా మార్చేందుకు మీరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని టీడీపీ కాళ్ళ దగ్గర పెడుతూనే ఉన్నారు. దేశంలో అత్యంత బలమైన పార్టీ, తిరుగులేని ఆదరణ ఉన్న పార్టీ, కానీ ఏపీలో మాత్రం టీడీపీకి అనుబంధ సంస్థగా మార్చేశారు. పొత్తులు లేకపోతే పోటీ చేయలేమని కేంద్రం పార్టీని తప్పుదారి పట్టించావు. నీ సీటు కోసం చిల్లర డబ్బు కోసం ఓ భారీ తప్పిదం చేసి పార్టీని ముంచేశారు. ఆ సీట్లలో టీడీపీ నేతలు నిలబెట్టడం అమానుషం కాదా, అవమానం కాదా? కార్యకర్తల ఆత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెట్టేశాక ఏపీ బీజేపీకి ఏం మేలు చేసినట్టు? బీజేపీ సానుభూతి పరులు ఎవరైనా చూస్తూ కూటమి అభ్యర్థులకి ఓట్లు వేయగలరా? 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్న మీరు బీజేపీపై ఎప్పుడూ అభిమానం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీలో చేరారు. అందుకే పార్టీ ప్రయోజనం, పార్టీకి లాభం అనే మాటే మీకు నచ్చడం లేదు. ఏపీలో పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టేశారు. ఇలాంటి పరిస్థితులు నికార్సైన ఏ ఒక్క బీజేపీ కార్యకర్త హర్షించడం, పార్టీని బతికించుకోవడానికి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండరు. గుర్తుంచుకోండి, పొత్తులు పార్టీని బలోపేతం చేయాలి కానీ ఉనికిని దెబ్బతీయకూడదు. పార్టీలకు పరస్పర ప్రయోజనాలు కలగాలి కానీ ఓ పార్టీని నిర్వీర్యం చేయకూడదు. ఎప్పటికైనా పురంధేశ్వరి గారు మీరు ఏపీ బీజేపీ అధ్యక్షురాలకు గుర్తించి తప్పులు దిద్దుకుంటారని భావిస్తున్నాం. కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం. లేకుంటే మీకు రాబోయే రోజుల్లో రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కార్యకర్తలు ఓటుతో సమాధానం చెప్తాం. ఇది చేగొండి బద్రీనాథ్ కార్యకర్త రాజమండ్రి నుంచి పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు భారీ ఎత్తున వైరల్ అవుతోంది.